హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. మనం తిరుమల తిరుపతికి సంబంధించి ఆ యొక్క మహాదేవాలయము 13వ శతాబ్దానికి ముందే కట్టినటువంటి ఈ యొక్క దేవాలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందన్నమాట. ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించేటప్పుడు సాధారణమైన భక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మహాప్రదక్షిణం అని దేనికి పేరు. ఇప్పుడు మనం ఈ యొక్క దేవాలయం ఒక 3D వ్యూ మనం చూసినప్పుడు మిత్రులారా, మనం ఎంతసేపు స్వామివారు దర్శనం అని చెప్తాము గానీ, ఈ యొక్క స్వామివారి ప్రాకారం ఏదైతే ఉన్నదో, ప్రాకారం బయట కూడా ప్రదక్షిణ క్రమంగా 4 మాడ వీధులుంటాయండి. ఈ యొక్క 4 మాడ వీధులు మనం ప్రదక్షిణా క్రమంగా చుట్టి వచ్చినప్పుడు, మనకి స్వామివారికి సంబంధించినటువంటి దేవాలయం ప్రదక్షిణే కాకుండా, ముఖ్యంగా ఈ యొక్క వరాహస్వామి ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క టెంపులు, అదే రకంగా పుష్కరిణిని, అదే రకంగా పాత పుష్కరిణి కూడా ఉండేదన్నమాట. ఈ రకంగా వీటి అన్నిటికీ ఒక ప్రదక్షిణ చేసే విధానాన్ని మహాప్రదక్షిణ అని చెప్తారన్నమాట. ఈ యొక్క ప్రదక్షిణలో కూడా స్వామివారి దేవాలయం ఎదురుగా ఉండేటటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి ఏదైతే ఉందో, దీన్ని సన్నిధి వీధి అని చెప్తారన్నమాట. సో, వాస్తవంగా జరిగేదేంటండి, మనం చేయాల్సిన విధేంటండి, మనము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అనుకునేటప్పుడు, ఈ రోజున మనం చేసే కార్యక్రమం ఏంటండి, మనం ఒక టోకెను ఏ రోజు వేయించుకున్నామా, మనకక్కడ వసతి గురించి కాటేజెస్ దొరికినాయా, ఇదే పరుగు తప్పితే వాస్తవంగా చేయవలసిందేంటండి మనం, అక్కడికి వచ్చిన తర్వాత చక్కగా ఆ యొక్క పుష్కరిణిలో, వరాహస్వామి పుష్కరంలో అభ్యంగ స్నానం ఆచరించిన తర్వాత ఆ యొక్క వరాహస్వామిని కూడా చూసి, ఆయన దర్శనం చేసుకొని, తర్వాత ఈశాన్యం నుంచి ఆయనకి ఈ దక్షిణం పక్కగా ఉంటారనమాట. ఒక ప్రదక్షిణాక్రమంగా మొత్తమంతా ఒక ప్రదక్షిణ చేసుకొని, చక్కగా అప్పుడు ఈ అయ్యవారు ఎవరైతే ఉన్నారో ఆయనకి మహాద్వారం గుండా లోపలికి వెళ్ళాలి. యాక్చువల్‌గా ఇది అన్నమాట ఇక్కడ మనకు చెప్పేదన్నమాట. సో, ఈ రకంగా మొత్తము తిరిగేదాన్ని ఒక మహాప్రదక్షిణం అని చెప్తారనమాట. సో, అది మీకు అర్థం అవ్వడం గురించి ఒక కలర్ కోడ్ అనేది చూపెడుతున్నాను. మిత్రులారా, ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇది ఆహ్, యాక్చువల్‌గా ఈస్ట్ అన్నమాట. అంటే తూర్పు. తూర్పు. ఇది యాక్చువల్‌గా ఉత్తరం అన్నమాట. ఇది దక్షిణం బయట పక్కగా. ఇది వెస్ట్ అన్నమాట. సో, ఇక్కడ మహాప్రదక్షిణం అనేది ఏమొస్తుంది? నేనేదైతే యెల్లోయిష్‌గా అంటే దేవాలయానికి దక్షిణం పక్కగా నేను ఏదైతే వేస్తున్నానో ఆ రూట్ అన్నమాట. ఏదైతే రూట్ ఏస్తున్నానో అది. అక్కడి దాకా వచ్చి తర్వాత మళ్ళా ఈ రకంగా రావడం అన్నమాట. ఈ రకంగా వచ్చి మళ్ళా ఈ యొక్క కోనేరు నుంచి మనం దక్షిణంగా వస్తూ ఇది ఈ రకంగా పరిసమాప్తం అవుతుందన్నమాట. ఇది యాక్చువల్‌గా సన్నిధి వీధి అని చెప్తారన్నమాట. స్వామివారి ఎదురుగా బేడి ఆంజనేయ స్వామి గుడి ఏదైతే ఉన్నదో, ఇది సన్నిధి వీధి అని చెప్తారన్నమాట. యాక్చువల్‌గా ఇదన్నమాట మహాప్రదక్షిణ అని చెప్తే. సో, దీనికి సంబంధించి మనం కొంత డిస్క్రిప్షన్ అనేది మనం ఇద్దాం అనమాట. శ్రీ హరి కొలువు అని చెప్పేసి మనకి ఎవరైతే ఈ బుక్ రాసారో వారిని తలుచుకోవాలి మనం. జూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ 50, 60 సంవత్సరాల క్రితం ఈ బుక్ రాయడము, దీన్ని తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ అనేది జరగడము. ఆ! వారు ఉపసంపాదకులనమాట. తిరుమల తిరుపతి దేవస్థానానికి. వారు రచన చేశారిది. ఆ! చూడండి, ఇది ఫస్ట్ ఎడిషన్ 2000లో వచ్చిందంట. తర్వాత కొన్ని ప్రింట్స్‌కి అయింది. ఎందువల్లంటే ఇవన్నీ మనమేదో తెలుసుకున్న రహస్యాలు కాదండి. మన యాన్సెస్టర్స్ కొంతమంది దాన్ని పుస్తక రూపంలో ఒక పెట్టారనమాట. శిల్పులైతే ఒక రాయి మీద చెక్కి కలకాలం ఉండేటట్టు చేశారనమాట. అందువల్ల మనం వారిని తలుచుకోవాలండి. ఇవాళ గొప్ప గొప్ప భాష్యాలు చెప్తున్నారు చాలామంది.
తిరుమల, తిరుపతికి సంబంధించి ఒకాయన చెప్పారు. వారి ప్రసంగాలు చాలా బావుంటాయి. వారు ఈ పుస్తకంలో ఉన్నది యథేచ్ఛగా చెబుతూ ఏదో 10 రహస్యాలు వారు శోధించినవిగా చెప్పారు. కాదు కదా! అరకులో ఉన్న పుస్తకంలోని చక్కగా అవన్నీ చదివి చెప్పామే అని ఆ రోజున ఆ సంపాదకులకు మనం విలువ ఇవ్వాలి కదా! అందువల్ల ఆహ్, వారిని తలుచుకుంటూ నేను వారిని తలుచుకుంటూ ఈ రకంగా ఏదైతే ఉన్నదో వారు దానికి సంబంధించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి వారు. దేవాలయానికి సంబంధించి కూడా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇవాళ మేము ఈ రోజున ఈ రకంగా మనము చెప్తున్నాము, దేవాలయాన్ని రీసెర్చ్ చేస్తున్నాము అంటే, వారు ఇచ్చినటువంటి పరిశీలన మాత్రమేనండి. వారు ఆ రకంగా కొలతలు చాలా వరకు కొలతలు కూడా రికార్డ్ చేశారు. అదే రకంగా తిరుమల టెంపుల్ అని ఒక ఐఏఎస్ వారు రాశారండి. వారు కూడా ఆహ్, ఎన్నో కొలతలు అక్కడ ఉన్నటువంటి ఇన్‌స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది 1300 శతాబ్దాల నుంచి ఉన్నవన్నీ తీసుకొని, ఆయన అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఓకే. సో, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేంటంటే, మహాప్రదక్షిణం అంటే ఏంటని చెప్పుకునేటప్పుడు, ఈ దేవాలయం చుట్టూ ఉన్న ప్రధానమైన పురవీధులు తూర్పు దిక్కున ఉన్నది తూర్పు మాడవీధి. అలాగే దక్షిణాన మాడవీధి, పశ్చిమంగా ఉన్నదాన్ని పశ్చిమ మాడవీధి, అలాగే ఉత్తరం దిక్కున ఉన్నది ఉత్తర మాడవీధి. అలాగే స్వామివారి మహాద్వార గోపురానికి ఎదురుగా ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి అనుకున్న సన్నిధి వీధి అని చెప్తూ వాటి కొలతలనేవి ఇచ్చారనమాట. యాక్చువల్‌గా ఇందులో మనం మెయిన్‌గా చెప్పుకోవాల్సిందేంటంటే, ఈ ప్రదేశంలోనే అంటే మన మహాప్రదక్షిణ ఏదైతే చేస్తున్నామో, ఈ మహాప్రదక్షిణ చేసే దీంట్లోనే స్వామివారి ఆలయము, శ్రీ వరాహస్వామి వారి ఆలయము, స్వామి పుష్కరిణి, పాత పుష్కరిణి షెడ్లు, శ్రీవారి అర్చకుల మొదలైనవి వేసుకొని ఉన్నాయి అని చెప్పారనమాట. అయితే యాత్రికుల రద్దీ దృష్ట్యా క్షేత్ర విస్తరణ గురించి కొన్ని మఠాలనేవి తీసేశాము అని చెప్తున్నారనమాట. ఇది యాక్చువల్‌గా ఒక స్వామి ఆలయ దర్శనము అనేదే కాదండి. ఆహ్, ఆ చుట్టూ మహాప్రదక్షిణ అనేది చేసిన తర్వాత వరాహస్వామిని దర్శించి, స్వామివారి దర్శనం చేస్తే బాగుంటుంది అని శాస్త్రాలు చెప్పినవి. ఎందుకు వరాహస్వామి వారిని ముందుగా దర్శించాలన్న దానికి ఒక ఆలయ చరిత్ర ఉన్నది. అది మనం ఫర్దర్ వీడియోలో మనం చెప్పుకుందాం మిత్రులారా. థాంక్ యూ వెరీ మచ్.